ఒక రాజకీయానికి తెరదీశారు. మొత్తంగా అయితే ఏం జరుగుతుందన్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. సార్ అడుస్మిల్ గారు, ఏంటి అంటే చాలా స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పింది, బిల్ దాఖలైనప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ పెన్షన్ల కార్యక్రమానికి సంబంధించి వాలంటీర్లు లేని దగ్గర కూడా సజావుగానే జరుగుతూ ఉంది. అనారోగ్యంగా ఉన్న వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్ళి అధికారులు ఇవ్వడం మనం చూస్తున్నాం. గతంలో ఇక్కడి ప్రభుత్వం కూడా పెన్షన్లను అందరికీ అందించింది కదా, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడెందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనే రకంగా హైకోర్టు కూడా మాట్లాడింది. అయినప్పటికీ వైసీపీ మొత్తంగా ఈ పెన్షన్ రాజకీయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది, కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది కదా. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మీకు ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్కారం. ఇక్కడ రెండు రకాలండి. ఒకటి పెన్షన్ల పంపిణీ, రెండు వైసీపీ వికృత వికారపు చేష్టలు. అయితే రాబందులు అంతరించిపోయినాయి అని చెప్పేసి మనం చాలా నాళ్ళుగా వింటున్నాం, చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇదివరకు ఊళ్ళలో ఏదైనా పశువులు మృత కళేబరాల మీద రాబందులు వాళ్తూ ఉండే. ఇక్కడ ఆ లోటు వీళ్ళు తీరుస్తూ ఉన్నారు. రాబందులు అంతరించిపోయినాయి అంటే రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఏమన్నా విమర్శించుకోవచ్చు. ఒక సగటు సాధారణ పౌరులుగా ఇవన్నీ జుగుప్స్ కలిగిస్తామని ఈ రాజకీయం చూస్తుంటే, శవాల మీద శవాలతో శవాలను అడ్డం పెట్టుకుని ఈ రాజకీయం చేయాలనుకుంటాం అత్యంత జుగుప్సాకరమైన విషయం, హేయం. అయినా సరే ఎవరు ఎన్ని విమర్శించినా, ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వైఖరి మాత్రం మార్చుకోవట్లేదు. నిన్న చూడండి, ఇందాక మీ ఇంట్రోలో చెప్పినట్టుగా పెన్షన్ పంపిణీ వీళ్ళు దాదాపు 4-5 రోజుల క్రితమే 3వ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పారు. సరే, వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి, అసలు ఈ విధుల నుంచి తప్పించమని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంక సిబ్బంది లేరండి. సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, గ్రామాల్లో చేయడానికి ఏముంది పెద్ద, లేదా పంచాయతీ సిబ్బంది ఉంటారు. అలాగే పట్టణాల్లో వార్డు సచివాలయాలు వాళ్ళ సిబ్బంది ఉంటారు. వీళ్ళు వాళ్ళ అవసరానికి టీచర్లను వైన్ షాపుల దగ్గర పెట్టారు కదా, ఇదివరకు కాపలాకి పెట్టారు కదా ఉపాధ్యాయుల్ని. లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య సినిమా వస్తే వాళ్ళు వెళ్ళి రెవెన్యూ అధికారులని వీళ్ళందరినీ కూడా థియేటర్ల దగ్గర కాపలా పెట్టారు కదా, వాళ్ళు కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఆ పని చేశారు. అంటే వాళ్ళు చెప్తారు, వీళ్ళకి సిగ్గు ఉండాలి కదా చేయడానికి. నిజంగా ప్రజోపయోగమైంది వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలు ఈ ఎండలు మండిపోతున్నాయి కదా. ఈ విషయంలో వీళ్ళు లెటర్లు రాసి కంప్లైంట్లు ఇచ్చి ఇలా జరిగింది లోబో దిబోం అనకూడదని ప్రతిపక్షాలు హత్యా నేరం నమోదు చేయాలి, సిఎస్ మీద హత్యాయత్నం నేరం నమోదు చేయాలి. ఎందుకంటే ఆ చావులకు కారకుడు అతనే. మీకు తెలియట్లేదా? మరి ఎండలు ఎలా మండిపోతున్నాయండి. అవును, పూర్తిగా ఫిట్నెస్ తోటి ఉన్నవాడు, దుక్కలా ఉన్నవాడు రోడ్డు మీదకి వెళ్తేనే గిలగిల్లాడిపోతూ ఉన్నాడు కదా. పండుటాకులు ఒడిలి రాలిపోవండి. అసలు బుద్ధి జ్ఞానం ఉంది వీళ్ళకి ఏమన్నా? ఈ రాజకీయం కోసం మనుషులు చంపేస్తారు వీళ్ళు. వాళ్ళు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారేమో వాళ్ళు ఏమన్నా. నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు ఎమ్మెల్యే ఒక చోట ఒక వీడియో రిలీజ్ అయ్యి చూడండి, మీ దగ్గర ఉంటే ప్రదర్శన చేయించండి. ఆయన క్లియర్గా అడిగాడు. అడిగితే అక్కడ 14 లక్షలు 13 లక్షలు పంపిణీ చేయాల్సిన అమౌంట్ ఉంది అక్కడ. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 9,000. ఒకవేళ ఆ వృద్ధులు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకున్నా వీళ్ళ దగ్గర డబ్బు ఏది? 2-3 సార్లు తిప్పడం ఏంటండి వీళ్ళు. అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళ వికృతి చేష్టలకి ప్రకృతి కూడా సహకరించదండి, దేవుడు కూడా సహకరించడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఈ డబ్బు ఏమైపోయింది? నువ్వు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలి. ఆ డబ్బు ఏమైపోయింది? కాంట్రాక్టర్లకి ఎన్నాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిన దొండిపాళ్ళు మేచి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. ఇంత దారుణంగా వంచిస్తా ప్రజలని పచ్చి అబద్ధాలు మాట్లాడతా తిరిగి మళ్ళీ సేవ రాజకీయం. చంద్రబాబు నాయుడు గారింటికి సేవను మోసుగా సిగ్గు ఉందా లేదా అతనికి? మధ్యాహ్నం ఎత్తాడు అతను. చంద్రబాబు నాయుడు గారింటికి సేవ, ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి ఆయన ముందు ఇంటి పెడితే ఏం చేస్తాడు? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? ఆపద్ధర్మమైనా సరే, లేదా చీఫ్ సెక్రటరీ ఇంటి ముందు పెట్టాలా? వారే కదా 3 సార్లు తిప్పి పంపించారు డబ్బులు లేవని. డబ్బులుంటే మొదటిసారికి ఇంటికి వెళ్ళేవారు కదా.